హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇటీవల చాలా నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పోస్టులతో పాటుగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కొన్ని ఉద్యోగాలు, అలాగే డిగ్రీ కాలేజీలో, పాలిటెక్నిక్ కాలేజీలో, జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులను భర్తీ చేసేందుకు కూడా నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్కి సంబంధించిన గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అయితే చెప్తాను. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూడండి. అలాగే పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇవే కాదు, ఇప్పటి వరకు రిలీజ్ చేసిన అన్ని నోటిఫికేషన్లు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మన యాప్ ద్వారా కేవలం ₹499కే మొత్తం సిలబస్ని కవర్ చేస్తూ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కు ఉపయోగపడే విధంగా ఆన్లైన్ కోర్స్ అయితే అందిస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డౌన్లోడ్ చేసుకొని యాప్లో స్టోర్లో ఉన్నటువంటి ఈ కోర్సులో డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు చాలామంది ఈ క్లాసెస్ చూసి నచ్చి కోర్స్ తీసుకొని మాకు కోర్సు బాగుందని మెసేజ్ కూడా చేస్తున్నారు. అలాగే యాప్లో గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా కేవలం ₹99కే ఇస్తున్నాము. 50,000కు పైగా ప్రశ్నలు కవర్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్కి అలాగే మెయిన్స్కి ఉపయోగపడే విధంగా టాప్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. వీటితో పాటుగా గ్రామ సచివాలయం కేటగిరీ 1 డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన క్లాసెస్ కూడా యాప్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని టెస్ట్ సిరీస్లు కూడా యాప్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. పశుసంవర్ధక అసిస్టెంట్ ఉద్యోగాలు, గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి. టాప్ ఫ్యాకల్టీతో చేయించినటువంటి ఈ క్లాసెస్ తీసుకొని మీ ప్రిపరేషన్కి పదును పెట్టండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి డిసెంబర్ 28వ తేదీన విడుదల చేయడం జరిగింది. ఇది ఒక లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ లెక్చరర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇది జనరల్ రిక్రూట్మెంట్ కాదు, లిమిటెడ్ రిక్రూట్మెంట్. అంటే గత నోటిఫికేషన్లలో మిగిలినటువంటి పోస్టులన్నీ కూడా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. మొత్తం 47 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే 47 వేకెన్సీస్ అవి గత నోటిఫికేషన్లలో మిగిలినటువంటి పోస్టులుగా చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు జనవరి 31, 2024 నుండి ఫిబ్రవరి 20 వరకు కూడా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఓటీపీఆర్ లాగిన్ అవ్వడం ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ లేదా మే 2024లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ముందుగా రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అన్నమాట. అలాగే ఎవరైతే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వస్తాయో ఆ అభ్యర్థుల నుంచి షార్ట్ లిస్ట్ చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మొత్తం 47 పోస్టులు అయితే ఉన్నాయి కదా. ఈ 47 పోస్టుల్లో ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి 9 పోస్టులు ఉన్నాయి. జోన్ల వారీగా ఉన్న ఖాళీల వివరాలు కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. తెలుగుకు సంబంధించి 2 పోస్టులు, ఉర్దూ 2 పోస్టులు, సాంస్క్రిట్ 2 పోస్టులు, ఒరియా 1 పోస్టు, మ్యాథమెటిక్స్ 1, ఫిజిక్స్ 5, కెమిస్ట్రీ 3 పోస్టులు, బాటనీ 2, జువాలజీ 1, ఎకనామిక్స్ 12, సివిక్స్ 2, హిస్టరీ 5 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 47 వేకెన్సీస్ అన్నమాట. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి తర్వాత ఇస్తారు జనవరి 31వ తేదీ నాటికి. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పోస్టుల వారీగా బ్రేకప్ వేకెన్సీస్, ఈ ఉద్యోగాలకి స్కేల్ ఆఫ్ పే ఎలా ఉంటుంది, ఏజ్ ఎంత ఉండాలి, కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ వైజ్ వేకెన్సీస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి జనవరి 31 అప్లికేషన్ ప్రారంభమయ్యే తేదీ నాటికి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా డిసెంబర్ 28, 2023 నాటికి ఉండాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇందులో ఇవ్వనప్పటికీ కూడా ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు, ఆ సంబంధిత సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉండాలి. నోటిఫికేషన్లో లేకపోయినప్పటికీ కూడా అన్ని నోటిఫికేషన్స్లో కూడా అలానే ఇస్తున్నారు. కాబట్టి ఈ పోస్టులకి కూడా అలానే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి కూడా 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది మరొకటి ఏంటంటే
సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా వీళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ అనేది మొత్తం 450 మార్కులకు ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 అని 2 ఉంటాయి. పేపర్ 1 అనేది డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది. పేపర్ 2 పీజీ స్టాండర్డ్లో ఉంటుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అయితే ఇస్తారు. 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, 150 మార్కులకి ఈ పేపర్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పేపర్ అనేది పీజీ స్టాండర్డ్లో సంబంధిత సబ్జెక్ట్ నుంచి వస్తాయి. ఓన్లీ ఆ సబ్జెక్టుకి సంబంధించి, అంటే మీరు ఏ లెక్చరర్ పోస్ట్కి అప్లై చేసుకుంటే ఆ లెక్చరర్ పోస్టులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి పీజీ స్టాండర్డ్లో క్వశ్చన్స్ వస్తాయి. మొత్తం 150 ప్రశ్నలు ఇస్తారు. 150 నిమిషాల సమయం ఉంటుంది. కానీ ప్రతి ప్రశ్నకి కూడా 2 మార్కులు, అంటే 300 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. టోటల్గా పేపర్ 1, పేపర్ 2 కలుపుకుంటే మనకి 450 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఖచ్చితంగా అమల్లోకి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు, పేపర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఎవరు అందరికీ కూడా పేపర్ 1 సేమే ఉంటుంది. పేపర్ 2 మాత్రమే సంబంధిత సబ్జెక్ట్ బట్టి వాళ్ళకి ఉంటుందని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అందులో క్వాలిఫై అయిన వారికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు నోటిఫికేషన్లో కంప్లీట్ సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సిలబస్ని ఇప్పుడే చూసుకుని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చూసుకున్నట్లయితే మొత్తం 100 మార్కులకి అయితే ఉంటుంది. 60 నిమిషాల సమయం అయితే ఇస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే 30% మార్క్స్ రావాలి. బీసీ క్యాండిడేట్స్ అయితే 35%, ఓసీ క్యాండిడేట్స్ అయితే 40%, అంటే 30, 35, 40 మార్క్స్ అన్నమాట. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇందులో వచ్చిన మార్కులు మనకి ఫైనల్ సెలక్షన్లో కన్సిడర్ చేయరు. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించిన సిలబస్ కూడా నోటిఫికేషన్లో ఉంది, మీరు ఒకసారి చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే ఛానల్లో చెప్తూ ఉంటాను. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.